లాస్ట్ వీక్ నిఫ్టీ 50 530 పాయింట్స్ పడిపోతూ లోవర్ లోస్ ని అలాగే లోవర్ హైస్ ని అయితే మార్క్ చేసింది. బట్ ఇలాంటి ఫాలింగ్ మార్కెట్ లో కూడా కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ మొమెంటం చూపించి న్యూ హైస్ ని అయితే క్రియేట్ చేశాయి. వెల్కమ్ టు వీక్లీ బ్రేక్అవుట్ సిరీస్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 3 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ తర్వాత న్యూ ఆల్ టైమ్ హైస్ ని అయితే క్రియేట్ చేశాయి. సో ఇందులో మనం ఫస్ట్ స్టాక్ చూసుకుంటే డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి ఫిబ్రవరి 2025 నుంచి లార్జ్ కన్సాలిడేషన్ లోకి అయితే వచ్చింది. ఇది మనకి 470 నుంచి కరెక్షన్స్ అయితే అవుతున్నాయి. మార్కెట్ పడిపోతున్న ఈ స్టాక్ మంచి స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చి మనకి రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ఫ్రెష్ బ్రేక్అవుట్స్ అయితే ఇచ్చింది. ఇది ఒక మంచి స్ట్రెంత్ గా చెప్పుకోవచ్చు. బట్ మనకి రెసిస్టెన్స్ అనేది 430 కన్నా బిలో అయితే మనకి ఉండదు. ఈ లిస్ట్ లో సెకండ్ స్టాక్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ స్టాక్ మనం చూసుకుంటే జూన్ 2024 నుంచి జూలై 2025 వరకు కన్సాలిడేషన్ స్టేజ్ లో అయితే ఉంది. ఇది ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ అయితే అయింది. దాని తర్వాత ఈ స్టాక్ మూవ్మెంట్ చూసుకుంటే స్మాల్ అలాగే లిటిల్ అంటే కొంచెం కన్సాలిడేషన్ స్టేజ్ కి అయితే వెళ్ళింది. బట్ లాస్ట్ వీక్ చూసుకుంటే న్యూ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ ఈ స్టాక్ యొక్క ట్రెండ్ 490 కన్నా తక్కువ వస్తే ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు మన లిస్ట్ లో లాస్ట్ స్టాక్ గుజరాత్ థిమీస్ బయోసన్ లిమిటెడ్. ఈ స్టాక్ మనం చూసుకుంటే సెప్టెంబర్ 2024 నుంచి కన్సాలిడేషన్ లో ఉంది అండ్ 400 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనం చూసుకోవచ్చు. బట్ లాస్ట్ వీక్ చూసుకుంటే ఈ స్టాక్ తన యొక్క రెసిస్టెన్స్ అయిన 400 ని బ్రేక్ చేసి న్యూ ఆల్ టైమ్ బ్రేక్అవుట్ అయితే క్రియేట్ చేసింది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 370 కన్నా తగ్గితే ఈ ట్రెండ్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇవండి ఈ 3 బ్రేక్అవుట్ స్టాక్స్. సో మీరు ఇంకేమైనా స్టాక్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారా? మాకు కింద కామెంట్స్ లో చెప్పండి.